బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అందిని ఈరోజు మీతోని ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. ఈరోజు వీడియోలో నేనేం షేర్ చేయబోతున్నాను అని అంటే భృంగరాజ్ కేస్ తైలం గురించి అయితే రివ్యూ ఇవ్వబోతున్నాను. ఇది వచ్చేసి యంగ్ ఎవర్ వాళ్ళ భృంగరాజ్ తైలం అండి. ఇందులోని మనకి బోల్డ్ అన్ని రకాలు అయితే ఉన్నాయి. ఏ బ్రాండ్ కొనివ్వండి, భృంగరాజ్ తైలం ఒక్కటి ఉంటే చాలండి. మన కేశాలని ఎంతో ఒత్తుగా ఇంకా అలాగే నల్లగానైతే చేస్తుంది అనమాట. మళ్ళీ అంతేకాదు, ఇది డై డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి ఇంకా అలాగే స్కాల్ఫ్ డ్రైగా ఇచ్చిగా ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా దీంట్లో చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది ఎలా యూజ్ చేసుకోవాలి అనేది వీడియోలోనైతే క్లియర్గా చెప్తాను. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వస్తుంది. అది కూడా హిట్ చేశారనుకోండి, నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఫ్రెండ్స్, యంగ్ ఎవర్ న్యాచురల్ సొల్యూషన్స్ వల్ల భృంగరాజ్ తైలము ఇది నేను 250 రూపీస్కి అయితే పర్చేస్ చేశాను. ఇందులోని 200 ml అయితే ఉంటుందండి. దీంట్లోని మనకి ప్రత్యేకించి ఇది ఎలా పనిచేస్తుంది అనేది ఇక్కడైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇందులో ఈ భృంగరాజ్ తైలం ఎలా పనిచేస్తుంది అని అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు, చాలామందికి అయితే స్కాల్ఫ్ డ్రైగానైతే ఉంటుంది అండ్ ఇచ్చినెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. డాండ్రఫ్ ఎక్కువ ఉండడం, ఇచ్చినెస్ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది కదా. అలాంటి వాళ్ళకి కూడా భృంగరాజ్ తైలం చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా బాలమెరుపు ఎవరికైతే స్టార్ట్ అయిందో అంటే 20 నుంచి స్టార్ట్ అయిపోతుందండి. కొంతమందికి అయితే 15 ఇయర్స్కే వచ్చేస్తుంది అనమాట. అక్కడక్కడ పండిపోవడం అనేది స్టార్ట్ అవుతుంది. ఒక్క వెంట్రుక పండిందంటే పక్కనున్న 2-3 వెంట్రుకలు కూడా పండడం అనేది మెల్లగాను స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఆ గ్రేని తగ్గించడానికి ఈ భృంగరాజ్ తైలం చాలా బాగా యూజ్ అవుతుంది. ముఖ్యంగా టీనేజ్ పిల్లలు ఎవరైతే తొందరగా గ్రేస్ వస్తున్నారో చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు. వాళ్ళ అంటే మనోభావాలు దెబ్బతినేస్తూ ఉంటాయన్నమాట. ఫీల్ అయిపోతూ ఉంటారు ఇన్నర్గాను, ఏంటంటే మాకు గ్రేస్ వచ్చేసే అందరిలో చులకన అయిపోతూ ఉంటారు. సో ఇలాంటివన్నీ కూడా జరగకుండా ఉండేందుకు అండ్ మనకి మనంగాను కొంచెంగానైతే శ్రద్ధ తీసుకొని, హెయిర్కి శ్రద్ధ తీసుకొని ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ ఇలాంటి తైలం యూజ్ చేసినట్లయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ముఖ్యంగా గ్రేస్ ఎందుకు వస్తుంటాయి అని అంటే మన హెరిడిటరీ వల్ల మనకి గ్రేస్ రావడం, ఇంకా అలాగే ఊడిపోవడం ఇదంతా కూడా జరుగుతుంది. ఇది మనందరికీ తెలిసిందే. అయితే మీకు తెలియని ఇంకో విషయం చెప్పనా, కొంతమందికి వాళ్ళ పూర్వీకుల నుంచి రాకపోయినా కూడాను గ్రేస్ అనేవి తొందరగా వచ్చేస్తూ ఉంటాయి. దానికి గల కారణం మీరేనండి. ఏంటంటే మీరు తినే ఆహార పదార్థాలు, ఇంకా అలాగే ఉప్పు నీరు ఎప్పుడైతే తలకి తగులుతుందో తలలో ఉన్న క్యాటరేజ్లోని రంగు అయితే మారిపోతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. మనకి దేవుడు న్యాచురల్గానే తలలోని ఒక క్యాటరేజ్ ఉంటుంది మనకి కూడాను. ఎలాగైతే ప్రింటర్లో క్యాటరేజ్ ఉంటుందో అలాగే అది ఏం చేస్తుంది, కలర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. కలర్, అందులో ఉన్న కలర్ని అలాగా మనకి వెంట్రుకి, ప్రతి వెంట్రుకి కూడాను వస్తుంది. ఎప్పుడైతే ఆ క్యాటరేజ్లోని కలర్ అయిపోతుందో మనకి తెలుపుదనం అనేది వచ్చేస్తుంది అనమాట. అంటే ఇంకా అక్కడ కలర్ లేదు. సో వైట్ కలర్ అనేది వచ్చేస్తుంది. ఇది మళ్ళీ రికవరీ చేసుకోవడం ఎలా అని అనుకుంటున్నారా? కొంచెం ఏజ్ అయిన వాళ్ళకైతే రికవరీ కుదరదండి. చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు. తెల్లగా వచ్చేసిన జుట్టు నల్లగా అయిపోతుంది అని చెప్తున్నారు. అది ఎప్పుడు కూడా నిజం కాదు, అది తప్పు, అబద్ధం. చిన్నపిల్లలకైతే మళ్ళీ అలా రికవరీ అవుతుంది, కానీ పెద్దవాళ్ళకి సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత, గ్రేస్ వచ్చిన తర్వాత అవి మళ్ళీ నార్మల్గానైతే అవ్వవు. అంతా కూడా అపోహ మాత్రమే. ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గ్రేస్ వచ్చే ముందు మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది. హెయిర్ కలర్ అనేది రెడ్డిష్ కలర్లో వస్తుందన్నమాట. రెడ్డిష్గా అయ్యి ఆ తర్వాత గ్రేస్ అయితే వస్తూ ఉంటాయి. ఈవెన్ నాకు కూడా అక్కడక్కడ ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి. ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు అక్కడక్కడ గ్రేస్ స్టార్ట్ అయ్యాయి. ఈవెన్ మా బ్రదర్కి కావచ్చు, నా ఫ్రెండ్స్కి కావచ్చు, మిగతా వాళ్ళందరికీ కూడా గ్రేస్ అయితే ఎప్పటి నుంచో స్టార్ట్ అయిపోయి నాకైతే ఇప్పటికీ ఇంకా స్టార్ట్ అయ్యాయి. అక్కడక్కడ అయితే వస్తున్నాయి. మగవాళ్ళతో పోల్చుకుంటే ఆడవాళ్ళకి
చాలా లేట్గానైతే వస్తూ ఉంటాయి కొంతమంది విషయంలో. కొంతమందికి ఏంటంటే మగవాళ్ళకి లేట్గా వస్తుంటాయి. ఇది మనం తినే తిండి బట్టి కూడా ఉంటుందండి. ఎక్కువగా నూపప్పు ఉండలు, ఇంకా వేరుశెనగ నూనె, వేరుశెనగ గుళ్ళు, ఇంకా దాంతో పాటుగాను కర్రీ లీవ్స్ అంటే కరివేపాకు ఏదైతే ఉంటుందో ఆ వాటిని కూడా ఎక్కువగా యూజ్ చేస్తున్న వాళ్ళు, ఇంకా కొమ్ము శనగలు అండి, ఈ కొమ్ము శనగలు ఇలాంటివి ఎక్కువ తీసుకుంటున్నట్లయితే వాళ్ళకి గ్రేస్ అనేవి చాలా వరకు లేట్గానైతే స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఎవరికైతే తొందరగా ఎక్కువగా వచ్చేస్తున్నాయి గ్రేస్, అలాంటి వాళ్ళకి ఈ భృంగిరాజ్ తైలం చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఎలా యూజ్ చేసుకోవాలనేది ఇప్పుడు చెప్తానండి. దీన్ని ఏంటంటే మనము ప్రతిరోజు కూడాను మార్నింగ్ అయితే అప్లై చేసేసుకోవాలి. నార్మల్గా మనం ఆయిల్ ఎలా అప్లై చేసుకుంటామో అలానే అప్లై చేసుకోవాలి. మిగతా ఆయిల్స్ పెట్టుకుండి ఇది ఒకటే అప్లై చేసుకోవాలన్నమాట. ఇలా ప్రతిరోజు కూడా అప్లై చేసుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. లేదు మేము బయటకు వెళ్తూ వస్తూ ఉంటామండి అనుకున్న వాళ్ళు మీరు ఈవెన్ నైట్ టైం అయినా అప్లై చేసుకొని మార్నింగ్ తలకు స్నానం చేసేటట్టు అయితే చెయ్యండి. స్నానం చేసిన వాళ్ళైతే థ్రైస్ కంపల్సరీ యూజ్ చేయండి. లేదు ప్రతిరోజు పెట్టుకున్న వాళ్ళు నార్మల్గా ప్రతిరోజు పెట్టేసుకొని వీక్లీ వన్స్ ట్వైస్ మీరు తలకు స్నానం అయితే చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మంచి రిజల్ట్ వస్తుంది. డాండ్రఫ్ ఉన్న వాళ్ళు ఎలా యూజ్ చేయాలి అని అంటే మీరు ప్రతిరోజు కూడా పెట్టుకోకూడదండి. ఒకరోజు తలకు స్నానం చేయాలి, ఒకరోజు ఇదైతే తలకు పెట్టుకోవాలి. ఒకరోజు కంప్లీట్గా వదిలేసేయండి తలకు పెట్టుకొని. ఆ తర్వాత నెక్స్ట్ డే మీరు తలకు స్నానం అయితే చేయండి. ఈ రకంగా చేస్తే డాండ్రఫ్ కూడా పోతుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏంటంటే ఎవరికైతే ఇచ్చి స్కాల్ఫ్ ఉంటుందో వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. అంతేకాదు గ్రేస్ని కూడా కవర్ చేస్తుంది. చిన్న పిల్లలకి అంటే టీనేజ్ పిల్లలకి ఎవరికైతే స్టార్ట్ అయ్యాయో అటువంటి వాళ్ళు కంపల్సరీ యూజ్ చేయండి. ఈ ఆన్లైన్లోనే దొరికేస్తుంది, లేదంటే మీరు బయటనైనా పర్చేస్ చేసుకోవచ్చు. ఓన్లీ భృంగిరాజ్ మాత్రమే ఉండాలి, ఇంకా వేరేదేది కూడా మిక్స్ అయ్యి ఉండకూడదు. భృంగిరాజ్ అయితేనే మీకు ఈ విధంగానైతే పనిచేస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి SRK తెలుగు బ్యూటీ టిప్స్. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.